వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గం నుండి శ్రీ భారత చైతన్య యోజన పార్టీ నుండి పెదపాడు గ్రామానికి చెందిన పానీల ప్రసాద్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల వారికి యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి పేదవాడి కుటుంబంలో ఉన్న ప్రతి పిల్లవాని చదువుకు సంబంధించిన ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని తెలియజేశారు. వైద్య సదుపాయాలు ఉచితంగా కల్పిస్తామని, అలాగే పార్టీ గుర్తు చెరుకు కాబట్టి చెరుకు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తూ అవసరమైన నీటిని అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారత చైతన్య యోజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్, పానీల లీలాకృష్ణ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్దవారు అన్నవారా, తమ్ములారా, అయ్యవారా, మహిళా తల్లులారా, అందరూ నా మీద ఆరోపణలతో నన్ను కల్పిస్తారని కోరుకుంటున్నాను. మా బోడి రామచంద్ర యాదవ్ని ముఖ్యమంత్రిగా అసెంబ్లీ పంపిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. అమ్మా, ఇంతవరకు కనీ అడిగింది ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రనే తిరిగి రాయాలంటే నేను కాదు, మీరే రాయాలి. అందరికీ వందనాలు. అమ్మ, అందరూ దీవించి అందరూ ఆశీస్సులతో మా చెరికి రైతు గుర్తుపై ఓట్లేసి మమ్మల్ని కల్పిస్తారని అందరికీ వందనాలు చేస్తున్నారు. మీ అందరూ సహాయ సహకారాలతో, మీ అందరూ ఆహ్వానాలతో నన్ను కల్పిస్తారని కోరుకుంటున్నాను. అన్నలారా, తమ్ములారా, ఈ పెద్ద బాలానికి పుట్టినందుకు నేను నా పెద్ద బాల మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలుపుతూ, అలాగే మా నియోజకవర్గం ప్రజలకి నమస్కారం తెలుపుతూ, శుభోదయం తెలుపుతూ, మా పార్టీ బీసీవై పార్టీ, మా పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు, ఆయన మాకు ఈ నియోజకవర్గానికి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. నేను ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను. మా పార్టీ ఇది విధానాలు ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలని, అలాగే అన్ని వర్గాలను మంచిగా అర్థం చేసుకుంటూ అందరినీ ఆదరిస్తూ మా పార్టీ మ్యానుఫ్యాక్చర్ ఏంటంటే విద్య, వైద్యం. అంతే, వైద్యం అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం మనం. బిల్లు వరకు అయితే బిల్లు తక్కువే. మెడిసిన్ వచ్చేసరికి మామూలుగా కొద్ది జ్వరం వచ్చిందనుకోండి 3-4 వేలు అయిపోతుంది మినిమం. అలాగే ఒక బ్లడ్ టెస్ట్ అనుకోండి 5,000, 6,000 అన్ని రకాల బ్లడ్ టెస్ట్ ఇస్తే అవుతుంది. అదే మా పార్టీ వస్తే వైద్యం అంతా మా మ్యానుఫ్యాక్చర్ ప్రకారంగా మా బోడే రామచంద్ర యాదవ్ గారు చెప్పినట్లయితే మా ముఖ్యమంత్రి వర్యులు రాబోయే రోజుల్లో రాబోయే ముఖ్యమంత్రిగా మేము కోరుకుంటున్నాం. మేము నియోజకవర్గంలో గెలాలని మేము కోరుకుంటున్నాం. మాకు వైద్యం అయితే ఉచితం కానీ మ్యానుఫ్యాక్చర్ విడుదల చేశారు. అలాగే రైతులకి ఎరువులు అంటే మామూలు టైంలో దొరుకుతున్నాయి. అదే ఆగస్టు నెల వచ్చేసరికి ఎరువులు దొరకట్లేదు. మా మ్యానుఫ్యాక్చర్ ప్రకారం ఏంటంటే రైతులకి ఎరువులు ఉచితంగా ఇస్తారని మా అధ్యక్షులు కోడి రామచంద్ర యాదవ్ గారు చెప్పారు. అలాగే విద్య, పిల్లలు చదివించాలంటే ఎంతో కష్టం ఈ రోజుల్లో. అలాగా పిల్లలందరూ చదువుకోవడానికి ఉచితంగా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ప్రైవేట్ స్కూల్లో చదువుకొని సరే ఉచితంగా ఇస్తారు. ఇప్పుడు ఇంటర్, డిగ్రీ, పీజీ చేసేవారు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసేవారు ఉన్నారు. అలాంటిది ఇంతవరకు కూడా మా పార్టీ ఇంతవరకు ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయలేదు. అయినా మా పార్టీ ఏంటంటే అది కష్టపడి 50,000 జాబ్ మేళ పెడితే 50,000 మంది వస్తే 39,500 మంది సెలెక్ట్ అయ్యారు. అందరూ కూడా ఆ ఘనత ఈ చరిత్రలో ఎవరు చేయలేంది. ఏ ప్రభుత్వంలో ఏ నాయకులు చేయలేకపోయారు. ప్రభుత్వం లేకపోయినా ఆయన అండదండలతో 39,800 ఉద్యోగాలు ఇచ్చారు జాబ్ మేళలో. అది ఆయన అదే ముఖ్యమంత్రి అయితే ఇంకా ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలుగా ఉంటుందని, రైతులకి అన్ని విధాలుగా ఆదుకుంటారని, ప్రజల్ని అన్ని విధాలుగా మధ్యతరగతి కుటుంబాలకి, జాబ్ వాళ్ళకి అందరికీ అన్ని విధాలుగా ప్రతి వారం ఒకరోజు సెలవు వచ్చినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ కావనివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావనివ్వండి, టీచర్స్కి అంటే ఇప్పుడు మామూలుగా వారంకి ఒకసారి ఇస్తున్నారు సెలవు.
పోలీస్ డిపార్ట్మెంట్కి అంతే ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరండి. సెలవులు ఇస్తున్నారు కానీ ఇవ్వలేదు పాపం. వాళ్ళు భార్య పిల్లలతోటి సుఖ సంతోషాలు తిరగాలంటే వాళ్ళకి లేదు. అదే మా పార్టీ వస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి నేను డీజీ గారికి అదే చెప్తున్నాను, అయ్యా మా పార్టీ వస్తే మీకు వారంకి ఒక సెలవు హోమ్ గార్డ్ నుండి డీజీ వరకు మా పార్టీ ఇస్తానని మాకు హామీ ఇచ్చింది, వారంకి ఒక సెలవు. అదే మా మ్యానుఫ్యాక్చర్లో మేము ప్రజలకి బలహీన వర్గాలకి అన్ని విధాలుగా ఆదుకుంటామని ఇప్పుడు వీళ్ళైతే ఎలాగైతే సులువాలకి పెన్షన్లు ఇస్తున్నారో, వికలాంగులకి, కార్యకర్తలకి, అదే వృద్ధులకి కూడా పెన్షన్లు వీళ్ళకి ఇస్తూగా మా మ్యానుఫ్యాక్చర్ ప్రకారంగా అయితే వైద్యం వచ్చిందండి. అదే మా మనిషికి కావాల్సింది వైద్యం. మీరు నిన్న మీ అధినాయకుడు మంగళగిరిలో నామినేషన్ వేశారు. మీ అధినాయకుడు ఒక ప్రకటన చేశాడు, మేము మా పార్టీ వచ్చి మా మంగళగిరిలో కానీ మేము గెలిస్తే ఇంటికి ఒక కావుని ఇస్తామని చెప్పాడు. మీరు మీ శ్రీకాకుళం నియోజకవర్గంలో మీరు ఏమిటి అభివృద్ధి చేస్తారు, మీరు కార్యకర్తలకు ఏమి హామీ ఇస్తున్నారు? కూలి పనులు చేసుకునే వారికి, వ్యవసాయం పనులు చేసుకునే వారికి, మధ్యతరగతి కుటుంబాలకి మా పార్టీ అండగా ఉంటుంది, అన్ని విధాలుగా కాపాడుతుందని నేను మనవి చేస్తున్నాను. మా పార్టీ హామీ ఇచ్చింది అన్ని విధాలుగా ఆదుకుంటామని. ఇప్పుడు మాకు అన్ని గ్రామాలకు కూడా అన్ని విధాలుగా బాగుంది. మా నియోజకవర్గంలో ఇంతవరకు ఏ నాయకుడు చేయలేంది మా నాయకుడు చేస్తానని నాకు హామీ ఇచ్చారు. నేను ఆ హామీతో నేను నామినేషన్ వెళ్తున్నాను. నన్ను మా ప్రజలు, నా నియోజకవర్గ ప్రజలను గెలిపిస్తారని నేను కోరుకుంటాను.